పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఇప్పుడు పోలీసుల పహారాలో ఉంది. చలో ఆకివీడుకు హిందూ క్రైస్తవ సంఘాల పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆకివీడుకు చేరుకున్నాయి అదనపు పోలీస్ బలగాలు. ఆకివీడులోకి ఎవ్వరికి అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని సూచిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామంటూ డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. పెద్దపేట ఘటనపై 67 కేసులు నమోదయ్యాయి. 41 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతరుల కోసం కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఫుల్ డీటెయిల్స్ ఆకివీడు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి రిపోర్ట్ చేస్తారు. ఆకివీడులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే కొంతమంది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, చెలో ఆకివీడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ శాంతి భద్రత విషయంలో భారీ ఎత్తునగా అయితే పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకివీడుకి ప్రధానంగా వచ్చేటటువంటి రహదారుల్లో భారీగా కూడా వాహన తనిఖీలతో పాటు పోలీసు కవాతు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆకివీడు ఘర్షణలకు సంబంధించి, ఆకివీడు ఇష్యూకి సంబంధించి ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి డీఎస్పీ రఘువీర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం స్టేటస్ ఏంటి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఏంటి ఈరోజు అసలు చెలో ఆకివీడికి ఎవరు పిలిపించారు? చెలో ఆకివీడు అన్నది ఒక ఆకతాయిలు చేసినటువంటి చర్య. ఇది దాంట్లో ఎవరు పిలిపించారని మేము వెరిఫై చేసుకుంటే ఏ ఒక్కరు కూడా మేము ఇవ్వలేదంటే మేము ఇవ్వలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. సో అందరికీ మేము దండబెట్టి మరీ చెప్తున్నాము, దయచేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకివీడు పట్టణాన్ని అనవసరంగా ఉద్రిక్తత పరిస్థితుల్లోకి తీసుకురావద్దండి. అక్కడ పెద్దపేట ఏరియాలో అయితే పీస్ఫుల్గానే ఉన్నారు, ఎవరితో ఎవరికి ఇబ్బంది ఏం లేదు. మా బాధల్లో ఇలాంటి ఆకతాయిలు ఎవరన్నా వచ్చి అన్నెసరిగా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి లేనిపోని సమస్యలు దీనివల్ల ఉత్పన్నమైతే అప్పుడు అందరికీ మళ్ళీ ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యగా ఐజీ గారు, మా ఎస్పీ గారు వీళ్ళంతా మొత్తం ఫోర్స్ని పంపించి ఇక్కడ మొత్తం ఆకివీడు మండలంలో మన ఆకివీడు టౌన్లోకి రావడానికి వీలు లేకుండా ఒక 5 ప్లేసెస్లో మనం కట్ ఆఫ్ పాయింట్లు పెట్టి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, టౌన్లోనూ చేస్తున్నాము. పికప్ పార్టీస్ ఉన్నారు మధ్యలో. సో మేము కూడా ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే దానికి రెస్పాండ్ అవుతూ ఎలాంటి ఉద్ధృతమైన పరిస్థితి అది దారి తీయకూడదనే ఉద్దేశంతో మొత్తం అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉందండి ఊరు. సార్, ఇప్పుడు గతంలో జరిగిన ఇష్యూకి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎంతమంది ఇంకా పరారీలో ఉన్నారండి? గతంలో జరిగిన చిన్న ఒక ఘర్షణకు ఇప్పుడున్న సిచ్యువేషన్కు దీనికి లింక్ పెట్టకదండి దయచేసి. అంటే రెండింటిని విడివిడిగానే చూడాలి మనం, వేడికి అది సపరేట్. సో ఆ కేసు వేరే, అది దర్యాప్తులో ఉండి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడద్దు. ఎందుకంటే దాన్ని మాట్లాడితే మళ్ళీ వాళ్ళని చేశారా వీళ్ళు చేశారా ఇవన్నీ వస్తాయి. సో దయచేసి మేము ఆ కేసు వివరాలు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓన్లీ ఇక్కడ సిచ్యువేషన్ విత్ రిగార్డ్స్ టు ఆకివీడు చలో అనే ప్రోగ్రాం గురించి మనం ఈరోజంతా. అంటే యాక్చువల్గా ఇప్పుడు 23వ తారీఖు నుంచి కూడా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ పెట్టారు. ఈ రోజు వరకు కూడా అది స్టిల్ అమల్లోనే ఉంది. ఇంకా ఎప్పటి వరకు ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది? అందరూ ప్రశాంతంగా ఉండి ఇక్కడికి ఎవరు రాలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న రోజు తీస్తామండి. అప్పుడు దాకా ఇది కొనసాగుతుంది. ఎందుకంటే అది మనకు పబ్లిక్ నుంచి రావాలి. ఆల్రెడీ ఆ కాలనీ వాసులు అయితే వాళ్ళే ముందుకు చెప్పారు, మా ఊర్లో సమస్యను మేమే మా పెద్దల మధ్యలో కూర్చొని మేము పరిష్కరించుకుంటామని. సో అది చాలా మంచి ఒక పరిణామం. సో అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాగ జనాల్ని రెచ్చగొట్టకుండా అందరూ సంయమనం పాటిస్తే ఆ రోజు మనం దీన్ని 144 సెక్షన్ అప్పుడు దాకా కొనసాగుతుంది. అంటే ఈరోజు ఇప్పటికే పోలీస్ కవాతు నిర్వహించారు. ఈరోజు ఏ టైం వరకు మొత్తం ఈ తనిఖీలు కావచ్చు, వాహనాల తనిఖీలు కావచ్చు, లేకపోతే మండలం మొత్తం కూడా చెకింగ్స్ కావచ్చు, ఎప్పటి వరకు కొనసాగుతాయి? మరి వాళ్ళు పిలిపించారు కదండి, మేము అందుకనే చూస్తున్నాము. మాకు తెలిసి ఇక్కడ ఇప్పటి వరకు అయితే ఎవరు ఎక్కడి నుంచి ఏం మూమెంట్ తెలియలేదు. నాట్ ఓన్లీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, బయట జిల్లాల నుంచి కూడా మా ఐజీ గారు మాట్లాడి ఆ జిల్లాల ఎస్పీలతో మాట్లాడి మాకు సపోర్టివ్గా అక్కడ నుంచి కూడా ఎవరు రాకోకుండా వాళ్ళని ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉందని మేము భావిస్తున్నాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే చాలా పకడ్బందీగా పోలీసులు అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో కూడా విజువల్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు, కొంతమంది ఆకతాయిలు అంటే ఏ సంస్థ కూడా వ్యక్తిగతంగా పిలిపివ్వలేదు, అదేవిధంగా ఏ పెద్ద
వ్యక్తులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఇలా చెలో ఆకివీడుకు పిలిపివ్వలేదు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం ఇలా సోషల్ మీడియాలో లేదా వాట్సాప్ గ్రూపుల్లో వీటిలో షేర్ చేయడం మూలంగా, ప్రచారం చేయడం మూలంగా మాత్రమే పోలీసులు ఈ భారీగా కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆకివీడులో పూర్తిగా కూడా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు స్థానికులకు ఎలాంటి భరోసా కల్పించేందుకు పూర్తిగా అయితే బందోబస్తు 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అయితే అమల్లో ఉంటుందని చెప్పేసి అయితే డీఎస్పీ రఘువీర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా సుర్గాతో రవి, టీవీ 9 ఆకివీడు నుంచి.